జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం. 5 ఏళ్ల పాలనలో ఎక్కడ చేయి పెట్టినా సర్వనాశనం. ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా అంటే అది జగన్ రెడ్డి రాజకీయ పరివారమేనని చెప్పాలి. ల్యాండ్, శాండ్, మైన్స్, వాటర్ ఏది వారి కంటపడినా గుటకాయ స్వాహా అనాల్సిందే. కట్ చేసి చూస్తే ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో కూటమి అధికారానికి వచ్చిన తర్వాత జగన్ రెడ్డి అరాచకాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. వైసీపీ పాలకులు, మాఫియా కలిసి ఒక రిజర్వాయర్ మట్టినే తవ్వుకుపోయారు. వేలాది మంది రైతుల జీవితాలను ప్రమాదంలో పడేశారు. ఇంతకీ నెల్లూరు జిల్లాలో ఏం జరిగింది? సింహపురి జనం వైసీపీపై ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. కనుచూపు మేర కనిపించే నీరు, నడిమధ్యన ఓ చిన్న దీవి, చిన్న చిన్న పడవల్లో చేపల వేట సాగించే మత్స్యకారులు, ఎటు చూసినా కనువిందు చేసే పచ్చని చెట్లు, కట్టలపై నుంచి దిగువకి చూస్తే కొయ్యలొలికే వరి పైరు. ఇలా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఘనమైన చరిత్ర ఉన్న కనిగిరి రిజర్వాయర్ కు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. వైసీపీ నేతలు, స్థానిక మాఫియా డాన్స్ దురాగతాల కారణంగా రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని రైతులు, స్థానిక ప్రజలు భయపడుతున్నారు. దీనిపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. రిజర్వాయర్ కు తగిన మరమ్మతులు చేయాలని విన్నవించుకున్నారు. కనిగిరి రిజర్వాయర్ బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు అధ్యక్ష. 75 ఏళ్ల చరిత్ర ఉండి రైతులకు అండగా నిలబడ్డ ఈ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అధ్యక్ష. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష. 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్షలాది మంది కుటుంబాల్లో ఆనందం నింపిన ఈ ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా లేకపోవడం వలన చివరి పొలాలకు సాగునీరు అందటం లేదు అధ్యక్ష. రిజర్వాయర్ పూడికతో నిండిపోయి నీటి విలువ సామర్థ్యం తగ్గిపోతుంది అధ్యక్ష. వర్షాకాలంలో వరదల సమయంలో వరదలు గేట్లెత్తడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది అధ్యక్ష. బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రిజర్వాయర్ ను నిర్మించారు. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెనికి వాయువ్య దిశగా ఈ రిజర్వాయర్ ఉంది. సంగం బ్యారేజీ నిర్మాణం తర్వాత కనిగిరి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. సంగం బ్యారేజీ నుంచి కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా కనిగిరి జలాశయానికి నీరు అందుతుంది. సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వరద నీటిని కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా కనిగిరి రిజర్వాయర్ కు తరలించి రిజర్వాయర్ లో నిల్వ చేసేవారు. సోమశిల రిజర్వాయర్ నిర్మాణం అనంతరం సోమశిల రిజర్వాయర్ లో సరిపడా నీటిని నిల్వ చేసి సంగం ఆనకట్టుకు అవసరమైన నీటిని విడుదల చేస్తున్నారు. పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేసినప్పుడల్లా కనిగిరి రిజర్వాయర్ సంగం ఆనకట్టు నుండి నీరు అందుతుంది. కనిగిరి రిజర్వాయర్ 3 మండలాల్లో విస్తరించి ఉండగా మొత్తం 7 మండలాల్లో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు, జనానికి, జీవరాశులకు తాగునీటిని అందిస్తూ వస్తోంది. ఎకరాల్లో ఈ రిజర్వాయర్ విస్తరించి ఉంది. రిజర్వాయర్ నుంచి ఈస్టర్న్, సదరన్ ఛానళ్లు, పైడేరు, మలితీవి, యలమంచిలి, కావలి, న్యువ్వాబేరు కాలువలు ఉన్నాయి. 4 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న రిజర్వాయర్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. ఇప్పుడు కనీసం 1 టీఎంసీ నీరు కూడా ఇందులో నిల్వ ఉంచలేని పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కార్లోని కొందరు వ్యక్తులు సృష్టించిన అరాచకమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిజర్వాయర్, దానికి సంబంధించిన కాలువల్లో పూడిక తీయకుండానే ఆ పని చేసినట్లుగా కోట్లాది రూపాయల బిల్లులు మంజూరు చేసుకున్నారు. రేయింబవళ్లు భారీ యంత్రాలతో సహజ సిద్ధమైన కట్టలని తవ్వేశారు. వైసీపీ పాలకులు, నేతలు, మాఫియా మూకలు కట్టలన్నింటినీ ఇష్టారాజ్యంగా తవ్విపారేసి చిత్రం చేశారు. గ్రావెల్ అమ్మకాలు సాగించి కోట్ల రూపాయల మూటలు కట్టుకున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ, భయపెడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ పేట్రేగిపోయారు. 70-80 వేల మంది రైతులకి అన్నం పెట్టేటటువంటి కనిగిరి చెరువు దుస్థితి ఈ రోజు చూస్తే చాలా దయనీయంగా ఉంది. గతంలో పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు శిథిలావస్థకు జరిగింది. ఎక్కడ చూసినా కానీ అక్కడ వేసుండే కాంక్రీట్ మొత్తం పూర్తిగా దెబ్బతిని సొరలు కోసేసి ఒక చిన్నపాటి వర్షం ఒక 4 రోజులు కానీ పడితే ఈ కనిగిరి చెరువు తెగిపోయే ప్రమాదం ఉన్నా కానీ గతంలో అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయం.
ఇప్పుడు మేము నిన్న కనిగిరి చెరువుకి దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చాలా ప్రమాదపు అంచుల్లో ఉంది. గత 5 సంవత్సరాల్లో కనీసం అక్కడ ఉండేటటువంటి గేట్లకి కనీసం గ్రీస్ పెట్టిన పాపాను కూడా పోలేదు. నిజానికి కనిగిరి రిజర్వాయర్ విధ్వంసంపై ఏబిఎన్ ఏనాడో ప్రజలను అప్రమత్తం చేసింది. అప్పట్లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏబిఎన్ ప్రతినిధులపై కక్ష కట్టినట్లుగా ప్రవర్తించారు. అవినీతిని బయటపెడుతున్న మీడియా సంస్థపై బూతు పురాణాలకు తెరతీశారు. అయినా ఏబిఎన్ భయపడకుండా కథనాలు ప్రసారం చేసింది. ఇక వైసీపీ అధికారం నుంచి దిగే నాటికి కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి దారుణంగా ఉంది. కట్టలు బలహీనమయ్యాయి. భారీ వర్షాలు, వరదలొస్తే ఎక్కడ ఏ కట్ట తెగిపోతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో పలుచోట్ల లీకులు కనిపించాయి. ఏమాత్రం కట్టలు తెగి గండ్లు పడితే దిగువన ఓళ్లకి ఓళ్లే కొట్టుకుపోయే పెను ప్రమాదం ఉంది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పాలకులు చేసినటువంటి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరపడం వల్ల పొర్లు కట్టలు కూడా అన్ని పూర్తిగా దెబ్బతినేసి అవన్నీ లీకేజీలు ఏర్పడతా ఉన్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే రాబోయే తుఫానుల కారణంగా 7 మండలాలకు కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకొని మరమ్మతులు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వము గ్రావులు ఎత్తిన దాని వల్ల అదంతా ఉట్టి నీళ్ళు 3 టీమ్స్ ఉన్నా కానీ నీళ్ళు వచ్చేసి అంతా బయటికి వచ్చేస్తున్నాయి. 7 మండలాల్లో ఆ నీళ్ళు వచ్చిన దాని వల్ల మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని అధికారులు దానికి చర్య తీసుకొని బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. కనిగిరి రిజర్వాయర్ దుస్థితిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. చంద్రబాబు త్వరలో దీనిపై దృష్టి పెడతారని చెబుతున్నారు. మరి అంతటి అరాచకాలకు కారణమైన వైసీపీ నేతలు, మాఫియాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.